ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో పెళ్లికి ముందే గనక మగవాళ్ళు ఒక సింపుల్ సెమెన్ టెస్ట్ అంటే వీరకణాల పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే దాంట్లో కరెక్ట్గా ఈ వీరకణాల కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, నార్మల్ వీరకణాలు అంటే నార్మల్ మార్ఫాలజీ అంటారు అవి ఎన్ని ఉన్నాయి, డెడ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనేది క్లియర్గా తెలిసిపోయింది. ఒకవేళ కనుక ఈ వీరకణాల కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఎక్కువగా చనిపోయిన వీరకణాలు, లేకపోతే డెడ్ స్పర్మ్స్ లాంటివి ఎక్కువగా ఉంటే దానికి కారణం ఏమిటి, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, బీర్జాలలో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లం ఏమైనా ఉందని కనుక కరెక్ట్గా మనం చెక్ చేసినట్లయితే ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే వీరకణాల కౌంట్ అంటే స్పర్మ్ కౌంట్ పెరగడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి కూడా ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. కానీ చాలామంది వాళ్ళకి అసలు ఈ స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 years 4 years పిల్లల కోసం ట్రై చేసి అప్పటికి పిల్లలు పుట్టకపోతుంటే ఫస్ట్ మళ్ళీ వాళ్ళ వైఫ్ని హాస్పిటల్కి పంపించి తను ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అప్పటికి కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడు వీళ్ళు ట్రీట్మెంట్కి వస్తున్నారు. సో దీనివల్ల దగ్గర వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత 5 to 6 years అనేది టైం వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఒక 3 years ఏమో పిల్లలు పుడతారులే అని చెప్పి ట్రై చేస్తున్నారు, పుట్టకపోతుంటే వాళ్ళ వైఫ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంకో 3 years టైం వేస్ట్ చేసుకుంటున్నారు.